ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట 6కి అయితే లేచాను. ఇంక ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకొని డైలీ కూడా 6కే లేవాలి. స్కూల్‌లు అవి ఉన్నాయన్నమాట. ఇంకా 6కి లేస్తే నాకు ఇంట్లో పనులన్నీ కరెక్ట్‌గా టైంకి అయిపోతాయి. ఇంకా లేచిన తర్వాత కిచెన్ అది నీట్‌గా క్లీన్ చేసేస్తాను. కిచెన్ నైటే క్లీన్ చేసేస్తాను. స్టవ్ మాత్రం క్లీన్ చేసేసి బొట్టది పెడతాను ఫ్రైడే రోజు అని చెప్పి. ఇంకా స్టవ్ క్లీన్ చేసి హాల్ రూమ్ కూడా నీట్‌గా సెట్ చేసేసి మొత్తం ఇల్లంతా తుడుచుకొని వచ్చేసి ఇంకా స్నానం అయితే చేసి వచ్చేసాను. ఇంకా మా బాబుకైతే ఇక్కడ స్నాక్స్ బాక్స్ పెట్టేశాను. ఇంకా సమ్మర్ కదా పెరుగన్నమే పెడతాను. ఇంకా తినేసి స్కూల్‌కైతే వెళ్ళిపోయాడు. కరెక్ట్‌గా 8కి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా స్కూల్‌కి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో పూజ అది చేసుకుంటాను. మాపింగ్ అయితే ముందు రోజే చేశాను. ఈ బయట వైపున అలానే పూజ రూమ్ మాత్రం మాపింగ్ చేసేసి బయటది ముగ్గు వేసుకున్నాను. గుమ్మానికి చక్కగా పసుపు అది రాసేసి ఈ విధంగా కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. ప్రతి శుక్రవారం ఈ విధంగా గుమ్మానికి పసుపు అది రాసుకుంటాను. డైలీ పూజ చేసుకుంటాను. బయట ముగ్గు వేసుకుంటాను. గుమ్మానికి పసుపు అది రాయడం మాత్రం శుక్రవారం చేసుకుంటాను. ఇంకా ఇంట్లో పూజ అయితే చక్కగా ప్రశాంతంగా చేసుకున్నాను. ఫుల్ వీడియో అయితే ఛానల్ నేమ్ కింద ఉంటది. చూసేయండి. నచ్చితే లైక్ చేయండి.